అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన శైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ ఒక్కసారిని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్లోని 52వ సూరా అత్తూర్ సూరా. అవతరణ మక్కాలో ఆయతులు 49. అత్తూర్ మొదటి వాక్యం నుండి. తూర్ పర్వతం సాక్షిగా, వ్రాయబడిన గ్రంథం సాక్షిగా, అది విప్పబడిన పత్రంలో ఉంది. నిత్యం దాసులతో నిండుగా ఉండే గృహం బైతే మామూరు సాక్షిగా, ఎత్తైన కప్పు సాక్షిగా, రాయబడిన సముద్రం సాక్షిగా, రాజేయబడిన సముద్రం సాక్షిగా, నీ ప్రభు శిక్ష సంభవించి తీరుతుంది. దాన్ని అడ్డుకోగలిగే వాడెవడూ లేడు. ఏ రోజున ఆకాశం గజగజ వణికిపోతూ ఉంటుందో, మరెప్పుడైతే పర్వతాలు నడుస్తూ తిరుగుతూ ఉంటాయో, ఆ రోజు ధిక్కరించే వారికి మూడుతుంది. వారు తమ అపసవ్యమైన విషయాలలో ఎగురుతూ దుముకుతూ ఉండేవారు. ఆ రోజు వారు త్రోయబడుతూ నెట్టబడుతూ నరకాగ్ని వైపు తీసుకురాబడతారు. మీరు ధిక్కరిస్తూ వచ్చిన నరకాగ్ని ఇదే. ఇప్పుడు చెప్పండి, ఇది మంత్రజాలమా, లేక మీకు కనబడటం లేదా? నరకానికి ఆహుతవ్వండి. ఇప్పుడు మీరు ఓపిక పట్టినా ఓపిక పట్టకపోయినా మీకు ఒకటే, మీరు చేసుకున్న దాని ఫలితమే మీకు ఇవ్వబడింది అని అనబడుతుంది. నిశ్చయంగా భయభక్తులు గలవారు స్వర్గవనాలలో సుఖ సౌఖ్యాలలో ఉంటారు. వారు తమ ప్రభువు ప్రసాదించిన దానిపై సంతోషిస్తూ ఉంటారు. వారి ప్రభువు వారిని నరకయాతన నుండి రక్షించాడు కదా. వారితో ఇలా అనబడుతుంది, మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తింటూ త్రాగుతూ ఉండండి. వారక్కడ వరుసగా పరచబడిన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని టీవీగా కూర్చుని ఉంటారు. పెద్ద పెద్ద కన్నులు గల సుందరాంగులతో మేము వారి వివాహం జరిపిస్తాము. మరెవరైతే విశ్వసించారో వారి సంతానం కూడా విశ్వసించి వారిని అనుసరించి ఉంటే మేము వారి సంతానాన్ని కూడా వారితో కలుపుతాము. మరి వారి